హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశస్వి వరల్డ్. ఈ వీడియోలో నేను భరతనాట్యం గజ్జల పూజ ఏ విధంగా చేస్తారనేది చూపించబోతున్నాను. రీసెంట్గా మా మోక్షితకి అయితే గజ్జల పూజ జరిగిందండి. తను జాయిన్ అయ్యి అయితే 1 ఇయర్ అయింది. 1 ఇయర్ తర్వాత అయితే ఇప్పుడు గజ్జల పూజ చేస్తున్నారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పాపని మేకప్ చేయడానికి అయితే తీసుకువెళ్తున్నామండి. స్టార్ట్ అవుతున్నాం. మధ్యాహ్నం 2 o'clockకి స్టార్ట్ అయ్యాము. ముందుగా మేడంకి ఇవ్వాల్సిన తాంబూలం, ఇద్దరు మేడమ్స్ అండి, ఇద్దరు మేడంకి ఇవ్వాల్సిన తాంబూలం అంతా అరేంజ్ చేసి పెట్టుకున్నాం, హడావిడి అవ్వకుండా ఉండాలని. గాజులు, రెండు జాకెట్ ముక్కలు, 2 రకాల పళ్ళు, పసుపు, కుంకం, డ్రై ఫ్రూట్స్ అండి. ఇలా అన్నీ ఒక పళ్ళల్లో పెట్టి, పీచు ఉన్న కొబ్బరికాయ ఒకటి, ఇంకా మేడంకి దక్షిణ అన్నమాట, అవన్నీ కూడా పళ్ళల్లో పెట్టి రెడీగా పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత పాపకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకొని అవన్నీ తీసుకెళ్ళాము. పాపకు వేయాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ, తన డ్రెస్ వచ్చేసండి, పూల జడలు మొత్తం అన్నీ తీసుకొని పెట్టుకున్నాము. పాపని తీసుకువెళ్ళిన వెంటనే ఇలాగా స్టార్టింగ్ తినకేనమాట మేకప్ చేయడం. 9 మెంబర్స్కి అయితే ఈరోజు గజ్జల పూజ అయింది. ఫస్ట్ అయితే పాపకే చేశారు. పాప జడ అయితే ఇలా ఉంది. పిల్లలు ఒక్కొక్కరిగా అందరినీ రెడీ చేస్తున్నారండి. ముందుగా అందరికీ జల్లు వేసేసారు. మా పాపకైతే 1 ఇయర్ అయిందండి గజ్జల పూజ జరిగి. ప్రజెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు కదండి, పద్దు, సిరి, వాళ్ళిద్దరు పిల్లలు అనమాట. వీళ్ళిద్దరికి ఇప్పుడు జరుగుతుంది. అయితే పిల్లలందరూ చూడండి భలే క్యూట్గా ఉన్నారు. ఈ జెల్లో కిందనంతా లెగ్గిన్ ప్యాంట్స్, పైన వచ్చేసి క్లాసికల్ డ్రెస్లో భలే క్యూట్గా ఉన్నారండి పిల్లలందరూ. అయితే పిల్లలందరికీ జడ వేసేసిన తర్వాత మేకప్ అయితే స్టార్ట్ చేసేసారు. మేకప్ చేసిన వీడియో కూడా నేను లాంగ్ వీడియో పెట్టానండి, అది సపరేట్గా ఉంది. కావాల్సిన వాళ్ళు వీడియో చూడండి, అందరికీ యూజ్ అవుతుందని తీసి పెట్టాను. లాస్ట్కి మేకప్ అయితే కంప్లీట్ అయింది. మా మోక్షిత ఫేస్ అయితే ఇలా ఉందండి. లిప్స్టిక్ వేయలేదు, అంటే ఏమైనా తింటారు, చాలా టైం ఉంది కదా, నైట్ 9 అయిపోద్దండి ప్రోగ్రామ్ అంతా అయ్యేసరికి. వాళ్ళు ఎంటీ స్టమక్తో ఉండాలని చెప్పి వాళ్ళకి ఏదన్నా ఫుడ్ పెట్టేసి అప్పుడు లిప్స్టిక్ వేశారు. పూర్తిగా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా ఫ్రెండ్స్ అయితే రెడీ అయ్యి వచ్చేసారు. నేను మా ఫ్రెండ్ బద్దు ఉండిపోయాము. మా బాబుని తీసుకొని వెళ్ళి మేము కూడా రెడీ అవ్వడానికని వెళ్ళిపోయాము. బాబా టెంపుల్లోనండి జరిగింది. బాబా టెంపుల్ ఇదే. టెంపుల్ ఎదురుగా ఉన్న అన్నదాన సత్రంలో ఈ ప్రోగ్రాం అంతా జరిగిందనమాట. సాయంత్రం మేము రెడీ అయ్యి వచ్చాక బాబా టెంపుల్ కూడా ఓపెన్ చేశారు. లోపల వీడియో తీయనివ్వరండి, అందుకని బయట నుంచి తీసాను. మీ అందరికీ కూడా దర్శనం అయింది కదా. లాస్ట్కి మేము వచ్చేసరికి ఇలా లిప్స్టిక్ వేసి పారాని పెట్టారండి. మేము వచ్చేసరికి మోక్షిత ఫుల్ గెటప్ అయితే ఈ విధంగా ఉంది. చాలా క్యూట్గా ఉంది కదండి. తర్వాత గజ్జల పూజ అయితే స్టార్ట్ చేశారు. ముందుగా ఫోటోగ్రాఫర్ ఫొటోస్ అన్నీ తీస్తున్నారండి, స్టిల్స్ తీస్తున్నారు పిల్లలందరికీ. వీళ్ళంతా ఆ పిల్లల తరపు బంధువులండి. లాస్ట్ ఉండేదంతా మా వాళ్ళే, లాస్ట్ 3 rows కూడా. కొంచెం గ్యాంగ్ ఎక్కువండి మాకైతే. పూజ అయితే వీళ్ళిద్దరిది, కానీ హడావిడి మొత్తం నాదే అనమాట. అక్కడ మా పద్దు మొత్తం నాకే అప్పచెప్పేసింది. వాళ్ళకన్నా ఎక్కువ నేనే కనిపిస్తాను హడావిడిగా. వీళ్ళు వచ్చేసి మా గ్యాంగ్ ఇంకా రావాలండి, చాలామంది రావాలి. తర్వాత కనిపిస్తూ ఉంటారు మీకు అందరూ. మేమైతే ఇలా ఫోటోలు దిగేసాము. పిల్లలందరికీ పూజ స్టార్ట్ చేసే ముందు ఫొటోస్ తీశారండి. పిల్లలందరూ చాలా ముద్దుగా ఉన్నారండి. మా ఇద్దరు మేడమ్స్కి కూడా కూర్చున్నారు. మా కల్పన మేడం గారి గురువు గారండి పైన కూర్చున్న మేడం గారు. మా ఏ పూజ చేసినా ఏం చేసినా సరే మా మేడం, పెద్ద మేడంని ఇన్వాల్వ్ చేస్తారనమాట. ఆ మేడం లేకుండా మేము ఏది స్టార్ట్ చేయము. వీళ్ళు వచ్చేసి మా గ్యాంగ్ అండి. మేమైతే నవ్వుతూ ఉన్నాం. మా యశు వచ్చేసి వీడియో తీసింది. గజ్జె పూజ అయితే చేశారండి. వాళ్ళతో మంత్రాలయ చదివించి గజ్జెలకి పూజ చేయించి తర్వాత ఇలా ఒకవైపు మా మేడం కడతారండి, రెండొక వైపు వచ్చేసి పాప తల్లి కట్టాలి. మా ఫ్రెండ్ అయితే తనకి గజ్జె కడుతుంది, తన రెండో కాలుకి. పాప వచ్చేసి మొత్తం ఇద్దరు మేడమ్స్ దగ్గర, అలాగే వాళ్ళ అమ్మగారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుందండి. ఇలా బ్లెస్సింగ్స్ తీసుకొని వీళ్ళైతే నాట్యాన్ని ప్రదర్శించారు. తర్వాత ముందుగా నాట్యాన్ని ప్రదర్శించే ముందు ముద్రలు చెప్పిస్తారండి.
చాలా ఉంటాయండి. అవి గుర్తుపెట్టుకొని చెప్పడం నిజంగా గ్రేట్ అనమాట. ఈ బ్యాచ్‌లో అందరూ చిన్న పిల్లలే. ముందు బ్యాచ్ వరకు అందరూ కొంచెం కొంచెం పెద్దగా ఉన్నా సరే, వీళ్ళందరూ ఇంకా చిన్న పిల్లలండి. కానీ వాళ్ళు అలా గుర్తుపెట్టుకొని చేయడం చాలా గ్రేట్. నాట్యం కూడా చాలా బాగా చేశారండి. ఎక్స్‌ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారు. మా పెద్ద మేడం చేతుల మీదుగా, అలాగే గుడి యొక్క గురువుగారు ఉంటారు, ఆయన చేతుల మీదుగా పిల్లలకైతే మొమెంటోస్ ఇచ్చి సత్కరించారండి. మేము తర్వాత మేడమ్స్ ఇద్దరికీ కూడా దక్షిణ తాంబూలాలన్నీ ఇచ్చుకొని సత్కరించుకున్నాం. మొత్తంగా మా గజ్జెల పూజ అయితే ఈ విధంగా జరిగిందండి. వీళ్ళంతా మా గ్యాంగ్ అనమాట. లాస్ట్లో చాలా వరకు మిస్ అయ్యారు. తర్వాత తల్లిలు అందరూ కలిసి పిల్లల్ని పెట్టుకొని ఇలా ఈ విధంగా ఫోటో తీయించుకున్నారండి. ఇవి వచ్చేసి మా మోక్షిత యొక్క స్టిల్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంటి దగ్గర వచ్చేసి మా పద్దు సిరి ఇద్దరు కలిసి మొత్తం మా ఫ్రెండ్స్ అందరికీ ఫుడ్ అరేంజ్ చేశారండి. ఫుడ్ అయితే అక్కడే చేసేసాం. మొత్తం 50 మెంబర్స్ వరకు ఉంటాం. కానీ చాలా బాగా అయిందండి ప్రోగ్రామ్ అయితే. పిల్లలందరూ చాలా ముద్దుగా ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తుంటే కడుపు నిండిపోయింది. కానీ ఇంటికి వచ్చి అన్నం తినాలి కదండి. అందుకే వచ్చిన వెంటనే కూర్చొని భోజనం అయితే చేసేసాము. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. లాస్ట్ అందరూ అయిపోయాక మేమందరం కూర్చొని తిన్నాము. రైసెస్ వచ్చి 5 రకాల రైస్లండి. మొత్తానికి మా కార్యక్రమం అయితే ఈ విధంగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.